హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. రామనీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాభిసోమ పరంధామ సార్వభౌమ. రామనీల మేఘ శ్యామ కోదండ. అమ్మా ఏంటమ్మా ఏమిటి అలా ఉనికిపోతున్నావు? జ్వరంగా వచ్చిందా? ఏమైందా? ఏ చెయ్యేది? నార్మల్ గానే ఉంది. చెప్పు తల్లి, ఏమైంది తల్లి? కొంప తీసి తిక్క దెయ్యం సినిమా కానీ చూపించాడా? ఊరుకో బాబాయ్, నువ్వు ఒకటివి. ఒక దయ్యం ఇంకో దయ్యం సినిమా చూడదు. పచ్చడి జావిలో మొత్తం మురిగిపోయిన బూజు పట్టిన ఆవకాయ మొక్కలా ఉంది. అసలు అమ్మ ఏదో భయంతో జ్వరంతో గదగా వణికిపోతుండే మధ్యలో ఏంటని గొడవ? దీనికి భయమా? మన పార్వతత్తే కూతురుందే, దానికి దయ్యం పట్టిందంట. వెంటనే దీన్ని తీసుకెళ్ళగానే దాని బాడీలో నుంచి దయ్యం దెబ్బకెళ్ళిపోయింది. కొత్త గోప వెళ్ళిపోతుంది. ఒరే తిక్కసన్నాసి, ఆ పిల్ల చూడు ఎలా వణికిపోతుందో. ఇదా ఏ సెల్ ఫోన్ మింగుంటది, దానికి వైబ్రేషన్ ఉంటది, గజ 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 వణికిపోతుంది. అది వచ్చిన పిల్లకి ఏదో కాస్త ధైర్యం చెప్పాల్సింది పోయి. ధైర్యమే కదా చెప్తా. ధైర్యం 1, ధైర్యం 2, ధైర్యం 3, ధైర్యం 4. ఓకేనా? ధైర్యం వచ్చిందా బాబా? ఎలా చెప్పా? చెప్పింది కాబట్టి తాను ఎలా చెప్పావు? ఏమని? అలాగే చెప్పింది. ధైర్యం చెప్పమంటారు, చెప్తేనేమో చీపో అంటారు. ఏంటి బాబాయ్ అసలు? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ రాంగ్ విత్ యూ ఏప్రిల్ ఫుల్? ఒరే సమస్య ఏమిటో తెలుసుకోవాలరా, అమ్మాయికి ఏమో ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయాలరా, అంతేగాని ఓ పని చేయండి, మీరు మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ధైర్యం చెప్పండి. వీడికి చెప్పిన ఒకటే, కోమా పేషెంట్ చెప్పిన ఒకటే బాబాయ్ గారు. చాలా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇన్నాళ్ళు కరెక్ట్ గా సమాధానం చెప్పావమ్మా. ఎందుకు ఏంటి నీ సమస్య ఏమిటి చెప్పు. బాబాయ్ గారు మరేమో నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూనా? అదేదో ప్రపంచ యుద్ధంలో భయపడతావేంటమ్మా? ఇంటర్వ్యూ అంటే ఏముంటుంది, ఏవో 4 ప్రశ్నలు అడుగుతారు, నువ్వు సమాధానాలు చెప్పాలి. ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ప్రెసిడెంట్ ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. ఇలాంటివే కదా. ఏముంటాయి బాబాయ్? నువ్వు ఒకటి కష్టపడి చదివిన నాలాంటి వాళ్ళకి అట్లాంటి భయం ఉండవు. చిట్టీలు కొట్టి పాస్ అయింది ఇది. ఎన్ని చిట్టీలు అనుకుంటున్నావు? ఇది ఓ నీ దుంప దగ్గర నేను మొయ్యకపోయినా మీ నాన్న మోసాడు కదా చిట్టీలు నీకు. అయినా 10వ తరగతి 10 సార్లు ఇప్పటికి ఇంకా పాస్ అవ్వలే. 10 ఏళ్ళ నుంచి చదువుతూనే ఉన్నాడు బాబాయ్. తప్పు. బాహుబలి పార్ట్ కూడా 2 రిలీజ్ అయిపోయింది, పెద్ద సక్సెస్. కానీ మీ 10th క్లాస్ మాత్రం ఊరుకో. నా బాధ ఏం పట్టించుకోరే. మ్యాథ్స్ ఉన్నప్పుడు సోషల్ ప్రాక్టీస్ చేశా, సోషల్ ఉన్నప్పుడు ఫిజిక్స్ ప్రాక్టీస్ చేశా. వాళ్ళు కరెక్ట్ గా చెప్పాలి కదా, ఈ పలానా రోజు పలానా ఎగ్జామ్ ఉంది. అదొకటి నీ మతి సిమితం తక్కువ అని చెప్పడానికి సింగిల్ హ్యాండ్ లో రాసి నేను 100కు 100 తెచ్చుకోను మార్కులా. లేకపోతే చెప్తా అవి బాబాయ్ గారు నిన్నటి నుంచి వాంతులు. బాబాయ్ గారు ఏం లేదమ్మా, అదంతా వచ్చి టెన్షన్ వల్ల నువ్వేం కంగారు పడుకో, ఏం కాబరా పడుకో. టెన్షన్ తొక్క హాస్టల్లో ఫుడ్ మొత్తం ఇదే ఉంటది, వాంతులు చేస్తున్నాయి దీనికి. అరే వాళ్ళకని చూస్తే ఏమన్నా 4 మెతుకులు తినేదానిలో ఉంది. నీ బాబుడితో తినే 4 మెతుకులు కూడా తినకుండా అయిపోతుంది. 4 మెతుకులా? ఇంత గంపెడు అన్నం చేస్తే నాలుక కప్పలగా ఇంత బయటకు వచ్చి మొత్తం ఒకే అన్నం ఇంత చుట్టుకొని మొత్తం లోపలికి తీసుకో. అంతే ఎరగొట్టు దీన్ని. కుర్చీ సరిగా పెట్టు బాబాయ్, కుర్చీ సరిగా పెట్టు. మొగల్ని పట్టుకుని ఏంటి సభ్య సమాజం? అరే మినిమం రెస్పాన్సిబిలిటీ లేదా? అబ్బా నువ్వు మొగాడు సంగతి ఇప్పుడే అర్థం అవుతుంది. అమ్మా నువ్వు ఆవేశపడు, ఆ పక్క రా తల్లి. గుట్రైన్లో అలా అరుస్తుంది బాబాయ్. వాడిని కంట్రోల్ చేస్తా కదా, నువ్వేం కంగారు పడుకో. అసలే చాలా ఆవేశంగా ఉన్నావు. ఓ పక్కనేమో ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఓ పక్కన ఏదో కొంచెం జ్వరంగా కూడా ఉన్నట్టుంది. ఈ తిక్క మాటలు నువ్వేమి పట్టించుకోకు. అది ఆ పుస్తకంలో జనరల్ నాలెడ్జ్ బుక్, అది నువ్వు ప్రిపేర్ అయిపో. ఈ లోపు టిఫిన్ చేస్తాడు వీడు. జనరల్ నాలెడ్జ్ బుక్ అంటే ఏముంటాయి బాబాయ్ అందులో? జనరల్ గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ గురించి రాస్తారు. అది నీకు సంబంధించింది కాదులే. నీకు సంబంధించింది? అవును, మన ఇద్దరికి సంబంధించింది కాదు అది. మన ఇద్దరు ఇట్లా మాట్లాడుకోకూడదు. బాగుంది బాబాయ్. ఏంటి ఏం వంట చేస్తున్నావు ఈ రోజు? కాంచీపురం ఇడ్లీ. ఏంటి ఇడ్లీ స్పెషల్ ఏంటి? నువ్వు దిగితే చెప్తాను సార్. వెరీ గుడ్, నైస్. సార్ గౌరవమని జనరల్ నాలెడ్జ్ బుక్ లో ఉంటుంది, అది కూడా ఉంటుంది చూడు. నువ్వు నన్ను మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఓకే చెప్పు బాబాయ్.
ఏంటి బాబాయ్ ఏదో ఇడ్లీ అన్నావు? కాంచీపురం ఇడ్లీ అంటే కంచి పొట్టు చీరలు వేస్తారే చిన్నపట్నానికి దగ్గరలో ఉంటుంది. అవును. అక్కడ ప్రత్యేకించి దేవాలయాల్లో ఈ ఇడ్లీ తయారు చేస్తారు. వాళ్ళు చేసేది ఎట్లా ఉంటుందంటే ఒక శివలింగం ఆకారంలో పెద్ద సైజుగా చేస్తారు. దాంట్లో ఏంటి ఉప్పుడు బియ్యం లాంటి వాడరు, ఉల్లిపాయ వాడరు, వెల్లుల్లిపాయ వాడరు. ఎందుకంటే దేవాలయంలో స్వామివారికి అది ప్రసాదం కనుక. కానీ బయట మనం చేసుకునే వాళ్ళు మాత్రం అవసరమైన కొన్ని వస్తువులు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలా చేయాలి, ప్రాసెస్ ఏమిటి అనేది చెప్తా. ఇగో కాంచీపురం ఇడ్లీ తయారు చేస్తారా, అది రాసుకో. అది కూడా ఇంటర్వ్యూలు అడిగారు అనుకో, చెప్పాలనుకో. చెప్పండి. నువ్వు పట్టించుకోకమ్మా వాడిని నేను చెప్పేది వాడు వింటున్నాడు. పెద్ద కప్పులు తీసుకో, ఇలా తీసుకో. ఇవి సమపాలలో వేసుకోవాలి. ఏమిటి? మామూలు బియ్యం. మామూలు బియ్యం ఏది పాలల్లో వేయాలా? మామూలు బియ్యం. ఓహోహో. ఇవి ఉప్పుడు బియ్యం. ఆ తర్వాత ఇది మినపప్పు. ఈ మూడు ఏం చేయాలి? సమపాలలో ఒక గిన్నెలో వేసుకుని నీళ్లు పోసి కనీసం 4 గంటల సేపు బాగా నాననివ్వాలి. ఆ తర్వాత దాన్ని రుబ్బాలి. రుబ్బిన తర్వాత మళ్ళీ కాస్తంత దాంట్లో ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ 4-5 గంటల సేపు అలా పులి పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఈ ప్రాసెస్ చేయడానికి ఒక 2-8 గంటలు పడుతుంది కాబట్టి ఆల్రెడీ చేసి పెట్టుంటా. పిండి ఆల్రెడీ ఐ నో దట్. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి? నెయ్యి, జీడిపప్పు, శొంఠి పొడి, ఇంగువ, జీలకర్ర, మిరియాలు. వీటినన్నిటి ఏం చేయాలి? దోరగా వేయించాలి. ఎదురుకుండా అది తీసుకో. ఆ గిన్నె పక్కన పెట్టే ప్రస్తుతానికి. వెలిగించు స్టవ్. నెయ్యి, దాంట్లో మిరియాలు, జీలకర్ర. నీవాసన భలే వస్తుంది. ఏం చేస్తున్నారు? చేపెట్టి చూడు ఎలా ఉందో వాసన చూడంగానే అప్పుడే తిందామని రావడం. అసలు తిక్కసన్నది దృష్టి దాని మీద ఉండదు, ఏదో చేస్తాడు దానికి. జీడిపప్పు, శొంఠి, శొంఠి పొడి. శొంఠి పొడి చాలా మంచిది బాబాయ్. ఇంగువ వేయి. కొద్దిగా కరివేపాకు. అయిపోయింది కదా. దాన్ని ఏం చేస్తామంటే ఆ పిండిలో వేసేయాలి. ఒక గరిటె తీసుకుని ఆ గిన్నె ఇక్కడ పెట్టి బాగా కలుపు. బాబాయ్ గారు అయిపోతుందమ్మా. నువ్వు ఒక 2 పేజీలు తిరగేసే లోపుగా కాంచీపురం ఇడ్లీ రెడీ. అరే ఆ స్టీమర్ దాని మీద పెట్టు. కింద గిన్నెలో నీళ్లు ఉన్నాయో చూసుకో. ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తావంటే అక్కడ గ్లాసులు ఉన్నాయి చూడు. ఓహో, వెరీ గుడ్. ఇది తీసి ఆ పక్కన పెట్టే చెప్తాను. సహజంగా చెప్పాను కదా, గుళ్ళో దేవుడికి నైవేద్యం పెట్టేది అయితే ఒక శివలింగం షేప్ లో పెద్ద తయారు చేస్తారు. మనం అలా కాకుండా ఏం చేస్తున్నాం, చిన్న గ్లాసుల్లో ఈ ఇడ్లీ తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఓహో, కింద పడకుండా జాగ్రత్తగా ఈ ఆకు మధ్యలో పిండి పోయాలి. రేయ్ అంత పెద్ద గరిటె వద్దురా, దానికంటే కాస్త చిన్న గరిటె తీసుకో. బాబాయ్ గారు నేను వేస్తాను. ఒక్క నిమిషం ఆగమ్మా, వాడికి పని నేర్పించాలి కదా ముందు. తర్వాత నువ్వు ఎదుగుకండి, నేను చెప్తాను కదా. చిన్న స్పూన్ తీసుకున్నావా? అది ఇప్పుడు వేయడానికి కూడా శ్రద్ధగా కింద పడకుండా జాగ్రత్తగా వేయచ్చు కదా. వేయి. ఇలా కాదు, మా బావకి ఏం రాదు బాబాయ్ గారు, నేను వేస్తాను కదా. నువ్వు వేస్తావా? సరే చూద్దాం. వేయి. గరిటె తీసుకో. రే గరిటె ఇవ్వరా? అక్కడే ఉంది. అంత పెద్ద నేను నీకంటే బాగా వేస్తాను. చిన్న గరిటె ఇవ్వు. ఇదిగో.
వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి. చెప్పాను కదా బాబాయ్ గారు, అంతే. దట్ ఈస్ శుభలక్ష్మి. మేము చేస్తాం. ఇదిగో 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 ఇదిగో. చెప్పానా, నీ వల్ల కాదు. ఇదిగో ఇదిగో ఇదిగో. వేస్తున్నాడు వేస్తున్నాడు వేస్తున్నాడు. చెప్పానుగా తింగర్ సన్నాసి బుర్ర నా ట్రిక్ కాపీ కొట్టాడు బాబాయ్ గారు. ఓయమ్మో నువ్వు. జీవితం అంత కదమ్మా, ప్రతి కాపీ కొట్టాలి. ఇది ఎగ్జామ్కి వెళ్ళి 10th లో దీని వెనక కూడా కూర్చున్నాడు, ఆడు కాపీ కొట్టాడు, ఆడి జీవితం సార్ నాశనం అయిపోయింది. అయ్యో అది కాదు, వాడి ఫ్రెండ్ కదా అందుకలా అయింది. అవును పాపం, వాడు స్వయం కృషిగా రాసిన బాగుంది. పెద్ద దాంట్లో ఏం చేస్తాను. అది ఇలాంటి పెద్ద పెద్ద పనులు నాకు చెప్పండి, నేను చేస్తా ఈజీగా. అలాంటి చీప్ గా చిల్లర పనులు నాకు చెప్పకండి, అర్థమైందా? చీప్ గా అనుకో, చిల్లర పనులను బాగానే ఉంది, చీప్ అంటే సరకాయ. అది ఈ గిన్నె తీసి ఆగు 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 చెప్తాను, ఆగు. ప్రతి దానికి ఎలా తొందరపాటు పనికి కాదు. ఇంకో విశేషం ఏంటో తెలుసా? ఏంటో? ఈ ఇడ్లీలన్నిటి మీద కాస్త ఎండిపోయిన మందారా కోటు వేస్తాడు. ఆహా. దీని ద్వారా చిన్న సువాసన ఒకటి వస్తుంది, అది సంగతి. ఓహో. ఇప్పుడు ఈ గిన్నె సెంటర్లో పెట్టు. శాస్త్ర ప్రకారం ఏంటంటే మందార ఆకులతోటి బుట్ట చేసి దాంట్లోనే ఇడ్లీ వేస్తారు. ఓహో. మనం అలా చేయట్లేదు కనుక ఏం చేస్తున్నాం, ప్రతి దాని మీద ఒక మందార ఎండిపోయిన ఆకు వేస్తున్నాం. అది విషయం అన్నమాట. ఒక్కో దాని మీద ఒక్కొక్క ఆకు పెట్టు. ఇప్పుడు ఈ ఇడ్లీ తయారవడానికి ఇంకా 25 నిమిషాలు పడుతుంది. బాబాయ్ గారు, 20 నిమిషాలు నా ఇంటర్వ్యూ అయిపోతుంది, నేను వచ్చాక తింటాను సరేనా? ఇప్పుడు బయలుదేరతావా? ఇప్పుడు ఇంకా రావుకాలం అమ్మా, 2 నిమిషాలు. ఈ లోపు నువ్వు పని చేయి, పసుపు కుంకుమ అవి తీసుకో, అమ్మాయికి చక్కగా హారతి ఇచ్చి బొట్టు పెట్టి చెప్పేది ముందు పసుపు కుంకుమ ఏర్పాటు చేయి, ఆ అమ్మాయిని ఆశీర్వదించి పంపిద్దాం. విజయోత్సవం విజయోత్సవం తీసుకొస్తా, తల మీద కొడదాం. నీ తలకాయ మీద కొడతాను. అదే పని చేస్తుంది. మాట్లాడకి నీతో మాట్లాడాను, నేను నీతో మాట్లాడలేదు. నేను ఆయనతో మాట్లాడతా. నేను ఆయనతో మాట్లాడలేదు. అంతే అంటావు? సర్లే తీసుకొస్తా. బాబాయ్ గారు వద్దు బాబాయ్ గారు, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. అమ్మో ఇంటర్వ్యూ అయిపోతే. లేదు లేదు, నేను బయలుదేరిపోతా సరేనా? ఎలా వెళ్తావు మరి? నా దగ్గర బండి ఉందిగా. బండి ఉందా? అయితే వాడు డ్రాప్ చేస్తాడు. ఎవరు? నువ్వే. సో జాగ్రత్తగా డ్రైవ్ చేసి తీసుకెళ్ళి అమ్మాయిని ఇంటర్వ్యూ హాల్ దగ్గర డ్రాప్ చేసేసాడా? అంతే అంటావు? అమ్మా వాడు చేసే తిక్క చేష్టలు కానీ మాటలు కానీ పట్టించుకోకు. నీ దృష్టి అంతా కూడా పరీక్ష మీద ఉండాలి, వాళ్ళు అడిగే ప్రశ్నల మీదే ఉండాలి. అంతే. అర్థమైందా? అంతే. దాని ప్రకారం జాగ్రత్తగా వెళ్ళి సక్సీడ్ అయినా ఉద్యోగం సంపాదించరా వెళ్ళు. నేను ఎదురొస్తున్నాను. అయ్యో నువ్వు ఎదురొచ్చావనుకో పిచ్చి బాబా, పని కూడా కదా. నేను ఎదురొచ్చిన పనులు ఎన్నో గొప్ప గొప్ప పనులు జరిగాయి. మొన్న నేను ఎవరికి వెళ్ళాను? ఒక నాయకుడికి ఎదురెళ్ళాను. ఆపుతావా? టైం అవుతుంది, పదా పదా పదరా పదరా. బాబాయ్ గారు అలాగే జాగ్రత్త అయితే రాయమ్మా రాయ్. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. యా బాబాయ్, దింపేశాను బాబాయ్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అదో బండ ఏమైందిరా? ఏముంటుంది, తొక్కుతుంటే గుగ్గుని సౌండ్ వస్తుంది, వెనక నుంచి ఇంత పొగ వస్తుంది, టైర్లు మొత్తం అరిగిపోయినాయి, ఒక వీల్ తప్ప ఏం కనపట్లేదు. జాగ్రత్తగా డ్రాప్ చేసేవా లేదా? జాగ్రత్త డ్రాప్ చేసా, వచ్చేటప్పుడే బండి మీద నుంచి రాలేదు, రిచ్చాలో వచ్చాను. నువ్వు వచ్చావు సరే. ఆ అమ్మాయి ఎలా వస్తుంది? ఆ అమ్మాయి ఎట్టని వస్తుందిలే, బండి మాత్రం పాతింప సామానుడికి అమ్మేసా 57 రూపాయలకి. అమ్మేయడం కూడా అయిపోయిందా? ఏమనుకుంటున్నా, ఫాస్ట్ అండ్ క్యారీ ఉండాలి లైఫ్ లో ఏదైనా. నా హోటల్లో దొంగతనాలు అనుకున్నా, చిన్న చిన్న చిల్లర పనులు కూడా పని ఏంటది నాకు తెలియదు. మళ్ళీ అదే 50 రూపాయలు బండి అమ్మేయడం ఏంట్రా? ఒక విషయం చెప్పనా, పనికిరాని వస్తువులు దగ్గర పెట్టుకోకూడదు. అలా ఆలోచిస్తే నిన్ను పెట్టుకుంటాను నేను. ఆహా బాబాయ్, ఆల్మోస్ట్ అయిపోయిందిగా. మూతేసి పెట్టు. ఆల్మోస్ట్ అన్నావు అంటే ఇంకా పూర్తిగా ఉడకలేదు కదా. అర్థం అర్థం అంతే. నెక్స్ట్ ఏంటి? దీంట్లో మనం మంచి కొరడా చట్నీ చేద్దాం. ఎందుకు కొరడా అంటే ఏమిట్రా? కొరడా అంటే ఏముంది బాబాయ్, ఇప్పుడు రోడ్ల మీద కొరడా కొట్టుకుంటూ డబ్బులు అడుగుతూ ఉంటారే, దాన్ని రోడ్లు వేసి బాగా దంచామంటే దాని అంతా మొత్తం ఇది అయిపోతుంది, దాన్ని పచ్చినట్టు. అడుక్కునే బుద్ధి మాత్రం పోనిపోయాసి. అది కాదు ఆ కొరడా అంటే. మరి గుర్రాలని వాటిని దౌడు తీయించేటప్పుడు ఉపయోగిస్తారు చూడు, అది కొరడా. కొరడా చట్నీ. కొరడా ఒంటికి తగిలితే చల్లు అని ఎలా తగులుతుందో, అవును, అలాగే ఈ చట్నీ కూడా నాలుగు ఎలా రాసుకోగానే అలా ఒకసారి ఉలిక్కి పడతారు అన్నమాట. అవునా? అయితే ఇది చెయ్యాలి బాబాయ్.
చేసి రాగానే శుభలక్ష్మి పెట్టాలి ఎట్టి పరిస్థితి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే పెద్ద రుబ్బు రోలు తీసుకో, ఒక రుబ్బు రోలు వేయడానికి ఓపిక లేదు. నువ్వేమిటో మాట్లాడితే బాహుబలి బాహుబలి అంటావు ఏమిట్రా సన్నాసి. ఇప్పుడు ముందుగా ఏమేయాలి? పచ్చిమిరపకాయలు. వెరీ గుడ్. నలగడానికి కాస్త టైం పడుతుంది కనుక ముందుగా పచ్చిమిరపకాయలు. అయిపోయింది. ఇప్పుడు మరింత సులభంగా నలగాలంటే దీంట్లో ఏం చేయాలి? ఉప్పు. రాతి ఉప్పు అంటారే, కళ్ళు ఉప్పు అంటారు దీన్ని. అది కూడా వేస్తే ఇంకా తొందరగా నలుగుతుంది. ఆగు, కొత్తిమీర వేయి దాంట్లో. కొత్తిమీర కింద పోయికు. ఆపు. నిమ్మకాయలు కట్ చేసి రసం అయ్యి. బాబాయ్ ఇన్ని నిమ్మకాయలు ఎందుకు బాబాయ్? ఎందుకని అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కనుక. కొబ్బరి కూడా వేసి మనం ఏం చేస్తామంటే ఆ ఘాటు అది కాస్త తగ్గడానికి కొంచెం శాస్త్రానికి కొద్దిగా పంచదార కూడా వేస్తాం దీంట్లో. ఓహో, ఆ పంచదార కూడా చూడు. మొత్తం వెనకాల సగం చాలు. చాలు, కలుపు. ఓకే ఓకే. జాగ్రత్తగా చట్నీ దీంట్లో తీసేయి. రుచి చూడు ఒకసారి. అది ఏమిటది? కొరడాతో కొట్టినట్టుందని. ఆనందమా విచారమా? ఆనందంతో కూడిన విచారమా, విచారంతో కూడిన ఆనందమా, ఏదో ఉండాలి కదా. చాలా బాగుంది. వెరీ గుడ్. అవును రే, ఇడ్లీ అయిపోయింది, చట్నీ అయిపోయింది, ఇంకా ఈ అమ్మాయి రాలేదేమిటి? అవును రాలేదే. ఏమిటో వాళ్ళు ఏ ప్రశ్నలు ఇస్తున్నారు, ఏం సమాధానం? బాబాయ్ అందుకే నాలాంటి వాళ్ళు తోడు తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, ధైర్యంగా ఉంటది. వెళ్ళవుగా, ఏం చేసి వచ్చావు? దాంట్లో ఏమో స్కూటర్ పాటు చేసి 50 రూపాయలకు అమ్ముకుని వచ్చావు సార్ నాకు. ఓకే ఓకే. ఈ ఇంటర్వ్యూలో ఎలాగైనా సరే అమ్మాయి గెలవాలని, ఈ ఉద్యోగం తప్పకుండా రావాలని దేవుణ్ణి ప్రార్థించి మరి. వెళ్ళింది ఏమైనా కుస్తీ పోటీలు కనుక్కున్నావా? ప్రార్థించి వస్తానండి. రే, కుస్తీ పోటీలకి కండబలం ఉంటే సరిపోతుందిరా. మరి ఇలాంటి ఇంటర్వ్యూలకి కండబలమే కాదు, బుద్ధి బలం కూడా చాలా అవసరం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నేను వస్తాను, జాగ్రత్త. అంతే. ఈ రోజు తీసి అక్కడ పెట్టు, ఇదేవి వడ్డించడానికి సిద్ధంగా ఉండు. ఓకే. పాపం ఆకలి పడి వస్తుంటుంది అమ్మాయి. ఏమిటో బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అసలు ఏ ఒళ్ళు కాగే జ్వరంతో వెళ్ళింది, ఏమీ తినలేదు, తిండి తిప్పులు ఏం లేవు. ఏం టెన్షన్ పడుతుందో, వాళ్ళు ఏం అడుగుతున్నారు, తను ఏం సమాధానం చెప్తుందో నాకేం అర్థం కావట్లా. ఎలకలాగా నీ హడావిడి ఏంటి బాబాయ్? నాకు తెలియక అడుగుతాను. అవును, గుడికెళ్ళావుగా ఏం మొక్కున్నావు? ఏమని మొక్కుంటారా పాపం, ఇంటర్వ్యూకి వెళ్ళిన పిల్ల తప్పకుండా సెలెక్ట్ అవ్వాలి, ఈ ఉద్యోగం రావాలి అని కోరుకుంటాం. అదే మొక్కుకున్నా. పిచ్చి గాని గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు బాబాయ్? గాలిలో దీపం పెట్టిన చదువుకున్న పిల్ల కదా, నీలాంటి పనికి వాళ్ళు సన్నాసా ఏంటేమన్నా? నేను రోజు చదువుతా, ఈనాడు మాత్రం ఆంధ్రజ్యోతి బోల్డ్ అని పేపర్లు, అంతేగాని అబ్బా మరి వచ్చింది 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 వచ్చింది. ఏదమ్మా అలా దిగులుగా ఆఫీస్ కనే వెళ్ళాను. పక్క తప్పు. షాపింగ్ మాల్ కనిపించింది, 60% ఆఫ్. డ్రెస్సులు ఎంత బాగున్నాయో. డబ్బులే లేవు. అయ్యో చెప్పపోయినావని ఇచ్చేవాడు కదమ్మా కొనుక్కుని. నువ్వు ఎత్తావు ఆమె కొనుక్కుంటది. ఇంటర్వ్యూ పరిస్థితి ఏమైందే? ఏమైందమ్మా ఇంతకని? బట్టలు చూసి ఇంటర్వ్యూ గోవిందా గోవిందా.
నువ్వు రావడం చూసే అనుకున్నా మాడిపోయిన ఓడియం వేసేసుకొని ఈ ఎప్పుడు అయిపోయి ఉంటది ఇంటర్వ్యూ. నువ్వు మాట్లాడు అమ్మా. పోతే పోని ఒక ఇంటర్వ్యూ పోతే ఇంకో ఇంటర్వ్యూ వస్తుంది, దీనికంటే మంచి జాబ్ వస్తుంది. కష్టపడి చదివాను బాబాయ్ గారు. అవును, నువ్వు కష్టపడి చదివావు, నాకు తెలుసు కదా తల్లి, నాకు తెలుసు కదా. నువ్వు ఇట్లా బాబాయ్ ఎంత ప్రాక్టీస్ చేసావు, అంత గంటలు గంటలు కూర్చొని బుక్కులు చదివావు, ఇదా నువ్వు చేసిన ఘనకార్యం. నాకేం తెలుసు, 5 నిమిషాలే కదా డ్రెస్ చాలా బాగుందని వెళ్ళాను. 50% ఆఫ్ అంటే ఇంటర్వ్యూ మర్చిపోయింది, బాబాయ్ గారు. ఆఫ్ అంటే నన్ను మర్చిపోద్దామో ఇది. కాదు, నువ్వే కదా నాకు ఎదురొచ్చావు, నీ వల్లనే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, నీ వల్ల వచ్చా. కొన్ని మొహాలు వస్తాంటే తల్లి. అటుపోయి ఇటుపోయి నా మీదకి వచ్చిందా వ్యాపారం? మరి కాదా? అందుకే సనాసి కత్తిబుద్ధిగా చెప్పిన పని చేస్తూ ఉండు. బాబాయ్ గారు అయిపోయిందా? అయిపోయిందా? తిను, ఇది మొత్తం గిన్నెతో సామింగు కూర్చొని చెప్తాను. అయిపోయిందా? జాగ్రత్త తీసుకురా. తీసుకున్నాలే. తీసుకో కొరడా చట్నీ, కాంచీపురం ఇడ్లీ తీసుకురా, జాగ్రత్తగా తీసుకురా. అదేంటి చల్లదిరా, పర్లేదురా. రే ఎంత కష్టపడి చేసావు కదా, అసలు ఎట్లా చేసావు చెప్పరా చూద్దాం. అది ఎట్లా చేసావంటే కాంచీపురం ఇడ్లీలు ముందుగా బియ్యం, ఉప్పుడు బియ్యం, మినపప్పు సమపాలలో తీసుకొని నానబెట్టి రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఉప్పు కలుపుకొని పుల్లబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నెయ్యి, మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, శొంఠి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి ఇవన్నీ పిండిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసులో అరిటాకు పెట్టి అందులో పిండిని వేసి దాని మీద మందారాకు ఉంచి 25 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకుంటే కాంచీపురం ఇడ్లీలు రెడీ. బాయ్. అబ్బా. కొరడా చట్నీ. కొరడా చట్నీ రోట్లో పచ్చిమిర్చి, రాళ్ళ ఉప్పు వేసి నూరుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి రుబ్బుకొని అందులో నిమ్మరసం, కొబ్బరి తురుము, కాస్తంత పంచదార కలుపుకొని రుబ్బుకుంటే కొరడా చట్నీ రెడీ. గుడ్. సరే జాగ్రత్త తీసుకో. రా బాబాయ్ కాంచు. రామాలక్ష్మి కూర్చో. అక్కడ ఉంది ఇవిడే. అంతా మన వాళ్ళేరా. మా అత్తకి ఇంత గ్లామర్ లేదు. బాగున్నా అమ్మా? ఎవరంటున్నావు నువ్వు? ఎవరు? మీ వాళ్ళు అయితే కాదు, మీ వాళ్ళు ఇంత అందంగా ఉండరుగా. అవును, అలాగే ఏంజల్స్ లా ఉంటారు. వాళ్ళిద్దరు బావ మరదల్లమ్మా, ఏదో అనుకుంటూ ఉంటారు. మీ గురించి తప్పక దొరికారా అంటే కాంచీపురం ఇడ్లీ మింగే దీని ఆకు జాగ్రత్తగా తీసుకోవాలమ్మా, చేత్తో తీసేసుకోండి. అబ్బాయి దీన్ని కాంచీపురం ఇడ్లీ అంటారు కూడా. అలాగే దాన్ని కొరడా చట్నీ అంటారు, చాలా బాగుంటుంది. వేరా అది ఈ చట్నీ మొత్తం మింగే. బాబాయ్ గారు చూడండి, బాబాయ్ గారు దిష్టి పెడుతున్నాను. తలకాయ దిష్టి తగిలితే నా హోటల్ ఉండేది కాదు. ఏం పట్టించుకోకు, తిని చెప్పు. అబ్బా అది బాబాయ్. అది బాబాయ్ గారు బాగుందమ్మా. బాబాయ్ గారు తినగా నాకు శక్తి వచ్చిందా? నేను ఇప్పుడు కొత్త ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకోవాలి. వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్. ఈసారి డిస్కౌంట్లు ఇస్తున్నారని హోటల్లోకి, షాపుల్లోకి పాయిజన్స్ ఇస్తున్నారు కదండి, రోడ్ల మీదకి వెళ్ళమాకమ్మ. ఏం వెళ్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి వెళ్ళి చాలు ఆపు. ఉద్యోగం దొరకలేదు ఎట్టి పరిస్థితుల్లో అన్న టైం నీకు వస్తే నా దగ్గరకు వచ్చి నా కాళ్ళకి నమస్కారం పెడితే ఏదో 10 రూపాయలు నెలకి తగ్గట్టు నేను నీకు ఖర్చులు. నీకు ఆ కర్మ పట్టలేదు ఏంటా, ఎవరో సైంటిస్ట్ కూర్చొని తీసి రాసినట్టు ఈ కాగితాలు ఏంటి, చెత్త ఏంటి చేద్దామంటే. ఆటో జియోగ్రఫీ రాస్తున్నా బాబాయ్. జియోగ్రఫీ ఏంటా? అదే మన గురించి మనం రాసుకుంటామే, అదే తలకాయ. అది ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటారా? అయ్యో తెలియకుండా మొత్తం మొదలు పెట్టేసానే. పర్లేదులే, కూర్చుమించే ముందు ఊరోతో మరి చెట్టు కింద నా పిచ్చోడు నీ గురువు. చిన్న కొడుకు ఈ గురువు ఏంటి సన్నాసి. బిస్మిల్లాబాత్ అనే ఐటమ్ ఇవాళ తయారు చేస్తున్నాం. తినండి.